హాయ్ అండి. ఇంట్లోనే మంచి హెయిర్ ఆయిల్ అయితే నేను తయారు చేసుకుంటూ ఉంటానండి. మరీ ఎక్కువగా చేయను. నాకు 2 వారాలకు సరిపోయినంతగా ఆయిల్ అయితే నేను తయారు చేసుకుంటుంటాను. ఇందులో నేను మందార పువ్వులు, మందారాకులు, కరివేపాకు, మెంతులు, రోజ్మేరీ కూడా వేస్తున్నాను. చూస్తున్నారు కదా, నేను పెద్ద కొబ్బరి నూనె బాటిల్ తెచ్చుకొని ఉంచుకుంటాను. నాకు ఎప్పుడు ఆయిల్ అయిపోతుంది అన్నప్పుడు 2 వారాలు సరిపోయినంతగా ఆయిల్ చేసి ఉంచుకుంటాను కదా, అప్పుడు రెడీ చేసుకుంటాను. ముందైతే ఆయిల్ వేసాను కదా, కొబ్బరి నూనె నాకు ఎంత కావాలో అంత వేసాను. అందులోనే పువ్వులు, మందారాకులు, కరివేపాకు, మెంతులు బాగా చిన్న మంట మీద, పెద్ద మంట పెట్టకుండా చిన్న మంట మీద ఇలా బాగా వేయించేసుకుంటాను. అటు ఇటు బాగా తిప్పుతూ దీన్ని బాగా చిన్న మంట మీద వేయించేసుకుంటే మంచి వాసన వస్తుంది. ఏ వాసన వస్తుంది అంటే, ముందు కరివేపాకు వాసన అయితే బాగా తెలుస్తుంది. కరివేపాకు ఇవన్నీ చాలా క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట. ఈ పొంగు అనేది బాగా తగ్గిపోతుంది. మెంతులు కూడా బాగా వేగింది, చూసారు కదా, మెంతులు చాలా బాగా వేగుతుంది. ఇలా మెంతులు బాగా వేగిపోయిందంటే ఆయిల్ కూడా రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత నేను రోజ్మెరీ వేసాను. వేడి మీద వేస్తే అది మాడిపోతుంది. అందుకోసం స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడి ఎలాగో ఉంటుంది కదా, అప్పుడు అది కూడాను బాగా వేగిపోద్ది అనమాట. ఈ తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత నేను ఇలాగా టీ వడకట్టుతాం కదా, అందులోని ఇలా వడకట్టేసుకున్నాను. ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. నాకు 2 వారాలకు సరిపోయినంత నూనె అయితే రెడీ చేసుకున్నాను.